టీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో కోలేటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో కోలేటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈశ్వర కృప ఆశ్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈశ్వర కృప ఆశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరయ్యారు. అలాగే కోలేటి సీనన్న, ఈశ్వర కృప నిర్వాహకులు పిటి స్వామి, ఇంకా ఈ కార్యక్రమంలో నారాయణదాసు, మారుతి, తుమ్మేటి వాసు, గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నటరాజ్ సంపత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి రామగుండం ఆర్యవైశ్య సంఘం తాటిపల్లి శివప్రసాద్ గారు గారు మరియు వారి మిత్రబృందం, అట్లాగే మరి జగదేవి గారి బ్రాహ్మణుడు జగన్ నాయకుడు కోరకంటి దామోదర్ గారి వారు రావడం, అట్లాగే రామగుండంలో చూసిన వైశ్యులు కూడా పేరు పేరున నమస్కారం. ఇక్కడ 50 పేర్లు ఉన్నాయి. 50 పేర్లు అలాగే హృదయపూర్వక నిన్నటి నుంచి అయిపోయాడు కదా. ఎట్లా ప్రోగ్రామ్ అంటే ఊరు నుంచి ఓకే రైట్. సకల చరాచర జీవరాశి సంరక్షకుడు మీకు అందరినీ నీవు మా కోలేటి దామోదర్ గారిని ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించేలా పని బిడ్డ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక సేవలు అందించడంతో పాటు అనేక మంది ఉన్న ఊరును మర్చిపోతారు. కానీ ఉన్న ఊరు గణతల్లి లాంటిదని పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో కోలేటి దామోదర్ అన్న ఈ ప్రాంతం మీద ప్రేమ, అభిమానం కలిగినటువంటి ఒక గొప్ప సేవాగుణం కలిగినటువంటి కోలేటి దామోదర్ అన్న జన్మదిన వేడుకలను ఈరోజు ఈశ్వర కృప ఆశ్రమంలో ఇంత ఘనంగా వైశ్య కుల బాంధవులు మరియు మిత్రులు, శ్రేయభిలాషులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ ఒక గొప్ప ఆలోచన చేసి అనేక మంది వృద్ధులకు నీడను అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఈ సంస్థను అందరూ డైరెక్టర్లతోని ఒక సమన్వయంతో, ప్రభుత్వంతో, ప్రజాప్రతినిధులతో అందరితో గొప్ప సమన్వయంతో గొప్పగా నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఉపలేశ్వర్ మన పిటి స్వామి గారికి ప్రియమైనటువంటి తమ్ముడు, శిష్యునిగా ఉన్నటువంటి తమ్ముడు మన ఉమేష్, అదేవిధంగా సాయి, మంది చల్లగా ఉండాలి అని, మంచిగా ఉండాలని జీవిస్తే ఆ వ్యక్తి అంత మంచిగా ముందుకు పోగలుగుతాడు, ఆరోగ్యంతో మంచిగా ఉండగలుగుతాడు. మీలాంటి నిష్కల్మషమైనటువంటి మనసున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా దీవిస్తే తప్పకుండా ఆ యొక్క వ్యక్తి గొప్పగా ఆనందంగా ఉంటాడు, మనకు గొప్పగా సేవ చేస్తాడు. ఈరోజు కోలేటి దామోదర్ అన్నను మీరందరూ కూడా దీవించారు, అందరూ చప్పట్లతో. ఎందుకంటే ఈరోజు బర్త్డే వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మేమందరం కూడా ఆయన మంచిగా ఉండాలని, మేము ఇక్కడ మనకి ఇంకా సేవలు చేయాలని, మనకందరికీ ప్రాంతానికి అభివృద్ధిలో
తోడ్పాటు అందించాలనేటువంటి ఒక గొప్ప సత్సంకల్పంతో మనమంతా ఈ మీ మధ్యలో కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆయన మంచిగుంటే మేము మంచిగుంటాం, మేమందరం మంచిగుంటే మిమ్మల్ని అందరూ కూడా మా పీటీ స్వామి సార్ డైరెక్టర్లు అందరూ కూడా చల్లగా చూస్తారు. ఇప్పుడే ఓ రూమ్ కావాలని అంటున్నారు. ఇంకా ఏదైనా కూడా చేయడానికి కోలేటి దామోదర్ అన్న లాంటి ఒక మంచి మనసున్నటువంటి సేవా గుణం కలిగినటువంటి ఈ ప్రాంతం మీద ఈ ఊరి మీద అభిమానం కలిగినటువంటి నాయకులు ఉండాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ప్రత్యేకంగా గోదావరికల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం కానీ, కమిషనరేట్ నిర్మాణం కానీ, ఇక్కడ గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ, ఇంకా అనేక ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనగర్లో కానీ ఇక్కడ వైశ్యులకు ఏ అవసరం ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి నాయకుడు కోలేటి దామోదర్ అన్న. ఇలా మనమందరం కూడా కోరుకుంటున్నటువంటి విధంగా రేపు రాబోయేటువంటి కాలంలో ఇంకా జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరుపుకునేటువంటి ఒక గొప్ప దీవెన మనందరికీ కూడా మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఆశ్రమ నిర్వహణ గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు కానీ మేము కానీ ఎమ్మెల్యే గారు మొన్న మంత్రిగా ఉన్నప్పుడు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది నిరాశ్రయులైనటువంటి పెద్ద మనుషులు తల్లులు ఉన్నారు. వారికి అందరికీ కూడా నీళ్ళ ఉండే ఒక పర్ఫెక్ట్ సేవ చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలని అనుకున్నటువంటి సందర్భంలోనే పీటీ స్వామి గారు ఎన్నో జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇళ్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథిగా మన టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే గారు చంద్రన్న గారు, అలాగే కోలేటి సీనన్న గారు, ఈశ్వర కృప చైర్మన్ పీటీ స్వామి గారు అందరూ ముఖ్య అతిథిగా రావడం జరిగినది. పీటీ స్వామి సార్ గారు అలాగే ఈ బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానం కానీ కేక్ కటింగ్ కానీ ఈశ్వరుని కృప, అలాగే ఇప్పుడు ఈ అమ్మనాన్నల కృప మా దామోదరన్నకు 100 సంవత్సరాలు బతకాలని ఇలా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే దామోదరన్న గారు ఇంకా ఎన్నెన్నో మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.